ఏ ఫ్యాన్ కో వేలాడతావు అనుకుంటే హ్యాపీగా వాక్మన్ వింటున్నావా? అబే ఏం లేదు. జరిగిన గొడవకి నానా పాటలు పెడతావనుకుంటే హ్యాపీగా పాటలు వింటున్నావా? అంటే ఏడ్చి పెడబొబ్బలు పెట్టాలా? వెరీ గుడ్. పెళ్ళైన ఫస్ట్ డే తర్వాత ఇవాళ మళ్ళీ నచ్చావు. ఈ మధ్యలో నచ్చకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి కాదు 100 ఉన్నాయి. నీ మెడలో తాళి కట్టాక నాకు ఉన్న ఉద్యోగం పోయింది, అప్పుల పాలయ్యాను, 10 మందిలోనూ చీప్ అయ్యాను. మిమ్మల్ని చేసుకుని నేను మాత్రం ఏ సుఖపెట్టాను? కరెక్ట్. అందుకే మన ఇద్దరం హ్యాపీగా విడిపోతాం. అలాగని నేను నీకేం అన్యాయం చేయను. ఒక 25 లక్షలు క్యాష్ ఇస్తాను. గుడ్. తిరగడానికి ఒక కారు కొనిస్తాను. వెరీ గుడ్. ఉండడానికి ఒక పెద్ద బంగళా కట్టిస్తాను. సూపర్. అంతేకాదు, దాంట్లో 4 పెద్ద బెడ్రూమ్లు కట్టి 4 రూముల్లోనూ 4 టీవీలు పెట్టిస్తాను. వాటితో పాటు 4 మొగుళ్ళు కూడా ఉంటారా? సర్లే, నా సుఖాన్ని నేను వెతుకుంటున్నాను కదా, నీ సుఖాన్ని నువ్వు వెతుక్కో. ఒక మంచి వాడిని చూసి పెళ్లి చేసుకో. వాడికి ఎంత కట్నమైనా సరే నేనే ఇస్తాను. ఎంత సహృదయులండి మీరు. థాంక్స్. చిన్నప్పటి నుంచి అంతే. మీరింత త్యాగం చేస్తానంటే నాకు ఇంతకంటే ఏం కావాలి? మీరు హ్యాపీగా సుందర్ని పెళ్లి చేసుకోండి. ఈసారైనా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి మొగుడిని చూసి పెళ్లి చేసుకుంటా. ఏమైతే ఏంలే, ప్రాబ్లం సాల్వ్ అయింది. ఏంటే నువ్వు కూడా వాడితో పాటు డిస్కో డాన్స్ అయిపోయావా? చేస్తానండి. కట్టుకున్న మొగుడు మరో పెళ్ళాంతో మేడల్లోనూ కార్లలోనూ తిరుగుతున్నాడనే సంతోషంతో డాన్సే కాదు, ఊరంతా డప్పు కొట్టి మరీ చేస్తాను. నార్మోయ్, కోటీశ్వరుడు కావాలని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయిస్తుంటే పైసా ఖర్చు లేకుండా నేను కోటీశ్వరుడు అవుతున్నాను కుళ్ళుకు చేస్తున్నావా? పోన్లేండి, నా వల్ల మీరు కోటీశ్వరులై సంతోషంగా ఉంటే నాకు అదే చాలండి. ఓ కట్టుకున్న భార్యగా ఏంటి ఇది కూడా ఏంటి తాళిబొట్టు తీసుకెళ్ళానని సటైర్లు వేస్తున్నావా? నిన్ను నేను నా కొడుకు కోర్టుకు వెళ్లి కేసేస్తే మూసేస్తారు నిన్ను. ఓహో, నువ్వు ఆ రూట్ లో వచ్చావా? ఓ పని చేయి, కోర్టుకు వెళ్లకుండా లీగల్ గా నీకేం కావాలో కోరుకు ఇచ్చేస్తాను. మాట తప్పరుగా? చచ్చినా తప్పను. మాట తప్పడం మా వంశంలోనే లేదే. నాలాంటి పోలికలున్నా ఇలాంటి కొడుకు ఇంకోటి కావాలా? ఏమండి, ఉన్న ఈ ఒక్క కొడుకే మీ పోలిక రాలేదు, వచ్చేవాడికి వస్తాయన్న గ్యారంటీ ఏముంటుందండి? చూడండి, మీతో 7 అడుగులు వేసి 7 ఏళ్లయింది. ఇన్నేళ్లుగా మీరు ఏం చెప్పినా తిట్టినా భరించాను. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు, అవునా? అవునే. అయితే ఓ పని చేస్తాను, మహాపతివ్రతల లిస్ట్ లో నీ పేరు ఫస్ట్ రాయిస్తా. అయ్యో, అంత పెద్ద రికమెండేషన్ ఎందుకులేండి. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, మీతో ఆ పిల్ల పెళ్లి చేసుకునే వరకు నేనేం చెప్పినా అది వినాలి, నేనేం చేస్తే అది ఒప్పుకోవాలండి. అంతే కదా? ఇచ్చేశాను. ఏంటిది? ఇవి కూడా బిస్లరీయే. ఒకటి కొంటే 2 ఫ్రీగా ఇచ్చారు. ఎక్కడో విన్నట్టుంది. ఏంటే రివర్స్ లో రివెంజ్ డ్రామానా? మొగుడిలా చేశాడే అని ఏడవడం మెలో డ్రామా. కానీ నాకు అలాంటివి చేతకావు. అయితే ఏం చేస్తావు? నువ్వు నా పెళ్ళానివని వెళ్ళి నీ ఫ్రెండ్ సుందరికి చెప్తావా? నేను చెప్పను, నీతోనే చెప్పిస్తా. నువ్వు చెప్పు, నాతో చెప్పిస్తావు. మరి అంత ఎర్రిపప్పని నేను చెప్పిస్తా, నీ నోటితోనే చెప్పిస్తా. అక్కడ నేనెవరో తెలియనట్టుగా తెగ నటించావుగా, ఇప్పుడు నా యాక్టింగ్ కూడా చూడు. ఏంటి, నాతోనే ఛాలెంజా? పెళ్ళాం పగబడితే మొగుడెలా గిలగిలా ఫిట్స్ వచ్చి కొట్టుకుంటాడో మీరు అతి త్వరలో చూస్తారు. ఇదేంటి, నేను ఒకటి కొడితే ఇన్ని మోగుతున్నాయి? హలో బ్రదర్. ఈడేంటి ఇక్కడికి వచ్చాడు? ఎవరు? భక్తుడు. మీరు వదిలేసిన గంటలు ఎప్పటికైనా కొట్టాల్సింది నేనే కదా బ్రదర్. అయితే వెళ్ళి కొట్టు. మీరు పదండి. ఎక్కడికి? పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి. అదేంటి, ఇవాళ శ్రావణ శుక్రవారం కదా? రేపు శ్రావణ శనివారం కదా, అందుకని ముందు బిగ్ బాస్ దర్శనం చేసుకుంటే తర్వాత వచ్చి మేడం కలవచ్చు. పదండి. మన వుడ్ బి ఏంట్రా నీ అబ్బా? నా వుడ్ బ్రదర్ కన్నీ కామనే కదా. అంటే వాడికి ఆల్రెడీ పెళ్ళైంది, ఇంకో దానికి లైన్ వేస్తున్నాడు. ఇలాంటివన్నీ తప్పురా అంటే ఇదంతా మన కామనే. బ్రదర్, మన కాబోయే భార్య పేరు మీద అర్థం చేయించాలి. ఆ పేరేంటున్నారు? ఆల్రెడీ పెళ్ళైంది కదా, మళ్ళీ కాబోయే భార్య అంటాడేంటి? అదేగా వీడితోటి. దానికి విడాకులు ఇస్తాడట, దీనికి లైన్ వేస్తాడట. ఇలాంటి వాళ్ళని షూట్ చేయాలంటే గన్ను కావాలి. ప్రస్తుతానికి మన దగ్గర గన్ లేదు కదండి, తర్వాత చూసుకోవచ్చు. మన ఆవిడకు పులిహార అంటే ఇష్టమా, పాలకోవా అంటే ఇష్టమా? దద్దోజనం అంటే ఇష్టం. నీ అబ్బా
అడ్డమైన వాళ్ళందరికి అప్పులు ఇచ్చి సుమో రేంజ్ నుంచి సైకిల్ రేంజ్కి వచ్చేసాం. 2 days పోతే ఇది కూడా ఉండదన్నా. ఫోన్ అన్నా. మాట్లాడతా. హలో నీ అబ్బా రాంబాబు, నా డబ్బులు ఎప్పుడు ఇప్పిస్తావురా? అవునా? ఆ శ్రీరామ్ గారు గుళ్ళో ఉన్నాడట. గట్లనా? నువ్వు పరిగెత్తుకొచ్చాయన్నా. నన్ను పెట్టొచ్చావేంట్రా? లోపలికి వెళ్ళి పట్టుకోవాలి కదన్నా. ఓహో ఏమి లేదు, గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తే బ్రహ్మాండమైన కప్పులు అవుతా ఉంటాయి. 108 సార్లా? 1000 సార్లు కాదు కదా, పదండి. ఆ శ్రీరామ్ గారు ఎక్కడున్నా సరే లబకన పట్టేయండి. ఇంకా నా వల్ల కాదు అమ్మా. అబ్బో చూసుకోవాలి కదన్నా. ఒరే టొప్పారం అన్నా, ఇంక నేను పరిగెత్తలేనురా. ఇక్కడ ఈ రౌండ్లు వేయటం కంటే సాయంత్రం ఆ రౌండ్లు వేయటం చాలా ఈజీ. ఎందుకండి ఇంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ అంటే ఏమి లేదు, వాడెవడో 2 లక్షల అప్పు కావాలని వారం రోజుల నుంచి తిరుగుతున్నాడు, అందుకనే అన్నమాట. వాళ్ళు ఇంకా రారేంట్రా? స్లోగా వస్తున్నారేమన్నా. మా నన్నెందుకు పరిగెత్తిచ్చావు? నువ్వే హుషారుగా పరిగెట్టినావు. అన్నా నువ్వు ఎక్కడనే కూర్చో, నేను బయటికి పోయి చూసా. అలాగే. అన్నా అన్నా ఏంట్రా అంత పెద్దగా అరిచావు? అన్నా ఆ బండి పోతుందన్నా. వాడికి 2 లక్షలు ఇచ్చి 2 సంవత్సరాలు అయిందిరా. ఆ 2 లక్షలు తీసుకునేకి మనకి 3 లక్షలు ఖర్చు అయిందన్నా. దాన్ని రెంట్కి ఈ కొడుకుని మేపనీకి. అవునరా, ఆ అమెరికా వాళ్ళకి బిల్లు ఏడనైనా దొరుకుతాడేమో గాని మనకి ఈడు దొరికేటట్టు కనపట్లేదురా. అమ్మాయికి పూలు అవి పంపించారా? ఏమ్మా ఇప్పుడు రావడం? ఆయన ఇంకా రాలేదమ్మా. కళ్యాణి తీసుకోండమ్మా ఇవి. ఏం జరుగుతుంది ఇక్కడ? అది నీకు తెలియాలంటే నువ్వు కాసేపు ఆగాలి. అక్క, ఆయన కరెక్ట్ టైంకి వచ్చేస్తారు. ఎవరంత కరెక్ట్ టైంకి వచ్చే మగాడు? పర్ఫెక్ట్ పరమేశం అని. అమ్మా ఇదిగో వచ్చేస్తున్నాను. హలో హలో, ఎవరమ్మా వచ్చేది? వారు వచ్చిన తర్వాత మీకే అర్థం అవుతుంది. వస్తున్నా. నన్ను అడుగుతారేంటి? నేనే తీసుకొస్తానులే. గీత ఎక్కడున్నావు? గీత నువ్వు తక్కువయ్యా. గీత ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు తెలియాలి. ఈ రోజు నా పెళ్లి చూపులు. నీకు పెళ్లి చూపులా? ఆహాహా, నువ్వు చాలా గ్రేట్ బాబు. దగ్గరుండి నువ్వే పెళ్లి జరిపిస్తానని ప్రామిస్ చేసావట. అక్క, ఆయన వచ్చేసారు. అయ్యో రండి రండి. ఫిగరు మీరా? కొంచెం లావైనా పర్వాలేదే. ఈవిడ కాదండి, ఓ అయితే 100% నేనండి. వాట్ ఏ బ్యూటిఫుల్. నాకే విషయమైనా పర్ఫెక్ట్ గా తెలియాలి. అయితే మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. కమ్ ఆన్ మై డియర్ గర్ల్స్, వచ్చేయండి మాతో పాటు. కూర్చోండి. ముందుగా వారిని కూర్చోమనండి. కూర్చోమా. మీ పేరు వయసు ఈనాడు పెళ్లి పందిరిలో చూచాం. ఇక మీ అభిరుచుల గురించి లైట్ గా టచ్ చేస్తాం. మీకు సంగీతంలో ప్రావీణ్యం ఉందా? జాతీయ గీతం, జనగణమన 2 వచ్చు. మీకేమైనా ఆటలు వచ్చా? అష్టాచెమ్మ, చెమ్మ చెక్క 2 వచ్చు. ఏమిటి మేము ఇక్కడ ప్రశ్నలు అడుగుతుంటే అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది. నేను ఆవిడ భర్తని. బ్రదర్ బ్రదర్, ఇతనేనా మీరు విరివేస్తున్న భర్త? బ్రదర్, మీరు ఎప్పుడు విడాకుస్తున్నారో పర్ఫెక్ట్ గా తెలిస్తే ఆ వెంటనే మేము తమలపాకులు ఇచ్చుకుంటాం. పెళ్ళైన ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదురా? మేము పెళ్ళైన మగాళ్ళమే బ్రదర్. మీరు మీ ఆవిడని ఎలా వదిలేశారో నన్ను మా ఆవిడ ఏనాడో వదిలేసింది. అందుకే జీవితంలో పెళ్ళట్టు చేసుకుంటే పెళ్ళైన పెళ్ళాన్నే చేసుకోవాలని మేము డిసైడ్ అయిపోయాం. మీరు మాకు నచ్చారు, మేము మీకు నచ్చామో లేదో చెప్పండి. కమా. చాలా. ఆయన ఒకసారి కనుక్కుంటాను. షూర్. ఏమండి, ఆయన మీకు నచ్చారా? పెళ్లి చేసుకోవలసింది నువ్వు, నచ్చవలసింది నీకు. థాంక్యూ బ్రదర్. ఇక నుంచి రెగ్యులర్ గా
మధ్యలో ఉంటా. పర్ఫెక్ట్ ముహూర్తం పెట్టుకొని వస్తా. ఎలాగైనా దగ్గరుండి మీరే మా పెళ్లి జరిపించాలి. వస్తా బ్రదర్. మనిషి నలుపైనా మనసు మాత్రం చాలా తెలుపు. అయ్యో చాలా ఫీల్ అయినట్టున్నారక్క. లేదక్క, ఈ మాత్రం డోస్ కావాలి. పెళ్ళాలంటే ఏమిటో ఈ మొగుళ్ళకు తెలియాలి.